మణిపూర్లోని మోరే పట్టణంలో భద్రతా సిబ్బందిపై దాడి జరిగింది. తెల్లవారుజామున జరిగిన కాల్పుల్లో 7 భద్రతా సిబ్బంది గాయపడ్డారు. భద్రతా బలగాలకు సాయుధ దుండగులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 4 మణిపూర్ పోలీసులు, 3 బీఎస్ఎఫ్ జవాన్లు గాయపడ్డారు. మయన్మార్ నుండి విదేశీ యంత్రాలు ప్రమేయంపై ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ అనుమానం వ్యక్తం చేశారు. మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ మాట్లాడుతూ ఉగ్రవాద గ్రూపుల నుండి లీక్ అయిన కొన్ని వీడియోలను మేము చూసాం. మేము కేంద్ర మరియు రాష్ట్ర దళాలతో కలిసి పనిచేస్తున్నాం. మేము వారిపై ఎదురుదాడి చేస్తున్నాం. శోధన ఆపరేషన్ జరుగుతోంది. పటిష్టత పంపబడింది. మయన్మార్ వైపు నుంచి విదేశీ యంత్రాంగాల ప్రమేయంపై మాకు అనుమానం ఉంది. ఇలాంటి బెదిరింపులకు, ఒత్తిళ్లకు లొంగకూడదనేది రాష్ట్ర ప్రజలకు మా నిబద్ధత అని ఆయన అభ్యర్థించారు. We have seen some of the videos leaked from the militants terrorist group. याना sophisticated weapons in करोगे तो बुने ना तो वो where government where with central forces and the SS forces we are countering them, and now search operation and a combing operation is widely going on. Reinforcement has been sent, and we are having some doubt of involvement of foreign mercenary from the Myanmar side, and it is our commitment to the people of the state and the people of India. We will not succumb to this kind of threat and pressures. We will take necessary possible measures to counter such terrorist activities. Right now we cannot say, but earlier 2 days back 2 were killed and 4 were injured. Not fully confirmed, but reliable source. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరియు చూస్తూనే ఉండండి హిట్ టీవీ.